రీసెంట్ డేస్ లో చిన్న చిన్న పిల్లల స్కూల్ పిల్లల నుంచి కూడా 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అడల్ట్స్ కూడా సడన్ డెత్స్ అనేటివి జరుగుతున్నాయి. ఈ సడన్ డెత్స్ కూడా మనకి ఎవరి మెడికల్ హిస్టరీ తెలియదు. మనం టీవీలో చూసేది ఏంటి, వాళ్ళు సడన్ గా చనిపోయారు అని మనం చూస్తాము. వాళ్ళకి ప్రీవియస్ ఉన్న హెల్త్ కన్సర్న్స్ గురించి మన ఎవ్వరికీ తెలియదు. చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ తో వస్తారు. టీఏ అనుకోండి, సడన్ గా మానేమనగానే నేను చిన్నప్పటి నుంచి తాగుతున్నాను, అదొక అడిక్షన్ లాగా అయిపోతుంది. కాఫీ, టీ, రెడ్ బుల్ ఇలాంటి వాటిలో ఇది నాన్ ఆల్కహాలిక్ అని మనం అనుకుంటాం. సివియర్ ఐరన్ డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి. అది మనకు అర్థం కూడా కాదు ఇది ఐరన్ డెఫిషియన్సీ అని చెప్పేసి. పిల్లలకి గట్ హెల్త్ బాగుండాలి అని అంటే ఏమేం ఫుడ్స్ అస్సలు ఇవ్వద్దు. ఒక న్యూట్రిషనిస్ట్ గా కాదు కానివ్వండి, బీయింగ్ ఏ మదర్ పిల్లలకి అలవాటు చేయవు. చాక్లెట్ బిస్కెట్లు, అసలు బిస్కెట్ ప్యాకెట్ అన్న కాన్సెప్ట్ మా ఇంట్లో లేదు. కానీ పాలల్లో బిస్కెట్ అయితే ఖచ్చితంగా మన ట్రెడిషన్స్ నుంచి వస్తుంది కదా. అక్కర్లేని ఒక ఫుడ్ అని నా అభిప్రాయం. ఇట్స్ నాన్ ఎసెన్షియల్. మీకు మన కిచెన్ లో వాడే ఆయిల్స్ విచ్ ఈస్ ద బెస్ట్ ఆయిల్? అది రిఫైన్డ్ అయినా నార్మల్ ఆయిల్ అయినా క్యాలరీ వైజ్ బోత్ ఆర్ సేమ్. అవునా? అవును. కానీ యూజువల్లీ ఇప్పుడు మార్కెట్ లో నడుస్తుంది కదా, కోల్డ్ ప్రెస్డ్ వాడాలి. అది కోల్డ్ ప్రెస్ లో చేసాం కాబట్టి గులాబ్ జామ్, కోల్డ్ ప్రెస్ లో చేసిన గులాబ్ జామ్ హెల్దీ, కోల్డ్ ప్రెస్ లో చేసిన పూరి హెల్దీ. ఇది తిన్నారు అంటే మీకు నార్మల్ ఆయిల్ తో తిన్న పూరికి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, కోల్డ్ ప్రెస్ ఆయిల్ లో చేసిన పూరికి కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు ఇలా చెప్తున్నా చూడండి, షుగర్ మానేసి జాగ్రీ తీసుకోండి. షుగర్ ఈజ్ ఎ షుగర్ ఎండ్ ఆఫ్ ద డే. ఈ మధ్య కాలంలో ఇన్ఫెర్టిలిటీ కూడా ఎక్కువ అయిపోయింది. చాలా ట్రై చేస్తున్నా కూడా కొంతమందికి అసలు పిల్లలు అవ్వట్లేదు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. కానీ ఈ రెండు ఆస్పెక్ట్స్ లో